నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపకుడిపై కేసును ఉపసంహరించుకోవాలి. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన. సంక్షేమ పథకాలు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా రైతులకు. కిసాన్ పరివార ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గజ్జల విఘ్నేష్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే ధరల పెరుగుదల. బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్. మెగా జాబ్ మేళను వినియోగించుకోండి. ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. ఇక డీటెయిల్ చూస్తే, సైఫాబాద్లోని జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపకుడు అనంత విష్ణు ప్రభుపై పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని కొందరు మహిళలు ఆందోళన చేశారు. జై మహాభారత్ పార్టీ తరపున మహిళలకు 200 గజాల స్థలం ఇస్తామని అనంత విష్ణు ప్రభు 3-4 రోజుల కిందట ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు పోలీసులను మోహరించారు. మహిళలకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అన్యాయంగా మీరు పోరాడుతున్నారు. మీరు న్యాయానికి కాదు. మీ కాంగ్రెస్ ఎందుకు సార్? మీకు న్యాయం లేనప్పుడు కాంగ్రెస్ ఎందుకు సార్? రోడ్ పైన పెట్టాలా? వద్దు సార్, మాట్లాడద్దు సార్. మాకు ఎస్సీ లేదు అపార్ట్మెంట్ సార్. కిసాన్ పరివార్ ఫౌండేషన్ చైర్మన్గా లింగంపల్లి చంద్రశేఖర్ నియమిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గజ్జల విఘ్నేష్ ప్రకటించారు. ఈ మేరకు ఖైరతాబాద్లోని తమ ఫౌండేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిలా తమ ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన సంక్షేమ పథకాలను మధ్యవర్తులు జోక్యం లేకుండా నేరుగా రైతులకు అందేలా తమ ఫౌండేషన్ సహకరిస్తుందని తెలిపారు. అయితే రైతులు విలేజ్లలో మనకు అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు, 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ దళారీ వ్యవస్థకు గురవుతున్నారు. అదే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక సంఘటితం అంటే రైతులను కనుక ఏకం చేసినట్టయితే, కొంతమందిని ఏకం చేసి, ఇప్పుడు మనము ఈ రైతులు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్టిలైజర్ కావాలంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకోవడం జరుగుతుంది. అది వాళ్ళ ఇష్టానుసారం ధర నిర్ణయించినంత పెట్టి తీసుకోవడం జరుగుతుంది.
దాని ద్వారా రైతులు నష్టపోతున్నారు. అది మళ్ళీ సెకండ్ ఏంటంటే వాళ్ళకు సరైన టైంకి అది అందట్లేదు. అంటే ఈ సంస్థ ద్వారా ఇటు ఒక నావ లెక్క, అంటే గవర్నమెంట్కు ఇటు రైతులకు మధ్యలో ఒక పడవలాగా వ్యవహరిస్తూ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ను పూర్తి స్థాయిలో రైతులకు, అంటే చిన్నకారు రైతులకు కూడా అందే దిశగా ఈరోజు మా సంస్థ పనిచేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం రైతులను అంటే ఎడ్యుకేటెడ్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములను వాళ్ళకు అందే దిశగా, వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి ప్రభుత్వంతో మమేకమై అడిగే దిశగా ఎడ్యుకేటెడ్ చేయడానికి మా సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రోగ్రాంకి విచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మా కిసాన్ ఫౌండేషన్ మరియు కిసాన్ పరివార్ ఫౌండేషన్ ఎన్నుకోవడానికి ప్రోగ్రాం చేస్తున్నాం కనుక మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదినోత్సవాన్ని అభిమానులు సంబరంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో కొమరంభీం భవన్లో సీతక్క జన్మదిన వేడుకలను కార్యకర్తలు అభిమానులు బాణసంచా పేలుస్తూ అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గాల ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా బర్త్డేని ఇక్కడ నిర్వహించినటువంటి స్థానిక ఇచ్చోడ మండల కాంగ్రెస్ నాయకులు, అదే విధంగా మరి బోతు నియోజకవర్గం ఆసిఫాబాద్ నుంచి కూడా గణేష్ రావు గారు కూడా రావడం జరిగింది. మరి మండల పార్టీ అధ్యక్షులు మన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఈరోజు మీరందరూ కూడా ఇంత అభిమానాన్ని చూపించినందుకు, ఈ అభిమానము ఈ ప్రేమతోటి ఎన్ని రోజులు బతికినా అది ప్రజాసేవ కోసం, ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజల యొక్క భూముల కోసం, ప్రజలకు ఎక్కడ ఏ ఆపత్తున్నా కూడా వాళ్ళ కోసం పోరాడతానని మరి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం మోతిరాంగూడలో 10 రోజుల క్రితం అంబులెన్స్ లేక మోస్రం భీంబాయ్ అనే ఆదివాసీ మరణించడం బాధాకరమని ఆదిలాబాద్ జెడ్బీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. నిండు గర్భిణి మృతిపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావన రాగా బోత్ ఇచ్చోడ ఎంపీపీలు స్పందించారు. తమ వంతుగా ఒక్కొక్కరు 25,000 రూపాయల చొప్పున వారి పిల్లల పోషణ, చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఊట్నూరు మండలం మోతిరాంగూడకు రావడం, 4 రోజుల కింద మేసరం భీంబాయ్ గర్భిణీ స్త్రీ చనిపోవడం జరిగింది. ఆ గర్భిణీ స్త్రీ వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో గత 2 రోజుల కిందట జడ్పీ సర్వసభ్య సమావేశంలో మరి ఈ మాట రావడం, అక్కడ మా బోత్ ఎంపీపీ తుల శ్రీనివాస్ గారు, మా ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి గారు మరి వారు ముందుకు రావడం జరిగింది. మా వంతుగా కూడా వారి కుటుంబానికి సహాయం చేస్తామనేది సందర్భంలో మరి ఆ రోజు జడ్పీ సర్వసభ్య సమావేశంలో మరి చెరి 25,000 రూపాయలు ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంటు బిల్లులు పెంచిన బస్సు ఛార్జీలను నియంత్రించడంలో వైఫల్యం చెందాయని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ అన్నారు. మొన్నటి వరకు నోట్ల రద్దుతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు నిన్న రైతులు, ఇప్పుడు నిరుద్యోగులు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.
ప్రజల్ని మరి ఈరోజు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది సిలిండర్ కాదు అని చెప్పి కట్టెలు పెట్టుకుందామంటే కట్టెలు పెట్టుకునే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం ఏవైతే మేము అచ్చేది నాయగా అని చెప్పి అన్నది, మరి అచ్చేది నాయగా లేదు, జనమంతా కూడా సచ్చేది నచ్చేట్టున్నది. మొన్నటి వరకు కరోనాతోటి మరి ప్రజలందరూ కూడా ఏం చేద్దామనేటువంటి పరిస్థితి వస్తే ఒక పక్కన నిరుద్యోగం పోయింది. మేము 2 కోట్ల పైన జనానికి ఎన్నో ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటు ఉద్యోగాలు లేదు. అదేవిధంగా మొన్నటి నుంచి ఈ రోజు వరకు ఏవైతే మరి నిరుద్యోగ యువత మరి బాగుపడి జీవితాలు బాగు చేసుకుందామని చెప్పేసి అనుకుంటే వాళ్ళకు నిరుద్యోగము ఇవ్వకపోగా మరి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చిన్నభిన్నమవుతుంది. దానికి పూర్తి స్థాయి మరి మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి నేటికి కూడా మరి యువతనందరినీ కూడా పెడతో తప్పే విధంగా తయారు చేస్తున్నది. ఈరోజు మరి స్థానికంగా ఉన్నటువంటి పరిపాలనలో సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణలో మరి ఈ రోజు వరకు ఏర్పాటైనటువంటి జిల్లాలో ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటిది ఏదైనా ఉందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏమో సిలిండర్లు పెంచడం, పెట్రోల్ పెంచడం, డీజిల్ పెంచడం చేసి మరి ప్రజలకు మరి విపరీతమైనటువంటి భారం చేస్తూ ఉన్నది. పెట్రోల్ డీజిల్ పెరగడం ద్వారా మరి ఆర్టీసీ ధరలు పెరిగింది. దీనికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వంతో పోటీపడి ఈరోజు కరెంటు ధరలు పెంచింది. కరెంటు బిల్లు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు అదేవిధంగా కనీస అవసర వస్తువులు మరి విపరీతంగా పెరుగుతున్నాయి. ఏవైతే మెగా జాబ్ మేళను ఆదివాసీ గిరిజన యువతీ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ఉడ్డూరు మండల కేంద్రంలోని కొమరంభీం కాంప్లెక్స్ యూత్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళను ఏటీడబ్ల్యూఎస్సీ చైర్మన్ కనక లక్కేరావు, ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. జాబ్ మేళాకు జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరయ్యారు. అంటే మీరు ఉండడానికి అయితే ఖర్చులు కావాలి పక్క రాష్ట్రాలలో. ఓకేనా? మన జాబ్ ఈ 3 months లో కూడా మీ కంపెనీ కానీ తిరిగి రిటర్న్ రావడంలో సరే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ వైటీసీలో జాబ్ మేళాలు పెట్టడం జరిగింది. సుమారుగా మనకి 30 కంపెనీలు 2300 జాబ్స్ వరకు ఆఫర్ చేస్తున్నారు. మన గిరిజన ప్రాంతాల్లో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా ఆర్థికంగా సెటిల్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీని మంచిగా పోషించుకోవాలి అని ఉద్యోగం అనేది గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం. అందుకోసం ఈరోజు జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఒకే వెన్యూలో మనం ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళు అండ్ హెచ్ఆర్ మేనేజర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారో అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొని అందరూ కూడా జాబ్ పెట్టడం జరిగింది. అండ్ ఎప్పుడైతే మన దగ్గర గిరిజన ప్రాంతాల నుంచి మెట్రోపాలిటన్ సిటీస్కి వాళ్ళు వెళ్తారో మన ప్రాంతం పిల్లలందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు, వాళ్ళకి మోటివేషన్ లాగా ఉంటారు, బాగా చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో సెటిల్ అవ్వాలని. అదే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ఒక కెట్లీస్ లాగా ఉండాలి, మన ప్రాంతంలో మార్పు రావడానికి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. దేవుని మీద ప్రమాణం చేసి ప్రమాణపూర్వకంగా తెలియజేయడమేమనగా నేను పైన పేర్కొనబడిన దేవస్థానం యొక్క క్షేమం కొరకు నా పదవీ బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలవాడను. దాసరి రాజయ్య గారు దాన్ని తప్పకుండా మరి భక్తులు ఆ దేవుని ఆశీస్సులతోని భక్తులు దాతలు ముందుకు వచ్చి దాన్ని సహకరించినట్లయితే తప్పకుండా ఈ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంది. ఇప్పటికే మరి అవసరమైనటువంటి గార్మెంట్స్ నిర్మాణం కొరకు
ఒక 8 మంది భక్తులు ముందుకు వచ్చి మరి వారి పేరు మీద గదులు నిర్మించడానికి వారు ముందు సిద్ధంగా ఉన్నారు. అట్లాగే భక్తులు ఎవరైనా ఆ విధంగా తమ పేరు విన్నో తమ తండ్రి పేరు విన్నో తమ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం జీడీ నగర్ సర్పంచ్ కేశవరం కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షుడు సూరా సమ్మయ్య అన్నారు. పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ టోల్గేట్ వద్ద వైఎస్ 73వ జయంతి వేడుకలను పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూరా సమ్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యకర్తలు మొత్తం పడాలి. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో మనం ఒకటే పోయేది. రానున్న కాలంలో ప్రతి గడప గడప తిరగాలి. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పథకాలు తీసుకొచ్చింది, ఏ విధమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఏ విధంగా ప్రజలకు దగ్గరైంది, ఇలా పేద ప్రజల బాగోగులు ఎట్టు చూసింది అనేది ప్రతి గడపకు మనం చేరే విధంగా పనిచేయాలని చెప్పని ఆనాడు రాజశేఖర గారు చేసిన స్మృతులు ఇలా మన నాయకులు కూడా ప్రతి ఒక్కరు మనం భుజం మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని బతికించాలని చెప్పని. ఇలా డబ్బులు బాగా అయిపోయినాయి, లక్షలాది కోట్లు సంపాదించారు. డబ్బుతో ప్రజల్ని కొని మళ్ళీ పరిపాలన రావాలని చెప్పని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. దేశానికి ఆనాడు స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు ఎంతోమంది పోరాట సమరయోధులు వాళ్ళ మరణానికి కారణమైంది. మా ప్రజలు సంతోషంగా ఉండాలి, ఈ సంక్షేమ ఫలాలు ప్రతి పేద కుటుంబానికి అందాలని చెప్పని ఇలా వాళ్ళు ఆనాడు కలలు కానీ ఇలా స్వతంత్రం కోసం పోరాడింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం వస్తే ప్రతి కుటుంబానికి ఈ సంక్షేమ పథకాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుంది. ఇలా ఎంతో మందికి గరీబ్ కుటుంబాలకు పెన్షన్లు వస్తాయి. వాళ్ళ భూములు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కూడా లక్షలాది కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు భూ పంపిణీ కార్యక్రమం చేసింది. ఇలా దళిత ధరణి పోటలు తీసుకొచ్చి ఎంతో మంది పేదలకు ఇలా భూమి లేకుండా చేసిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈ కార్పొరేట్ వ్యవస్థను ఎంకరేజ్ చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని. అందుకనే పేదల ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఒక్క పిలిపిస్తే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చేటువంటి మా ప్రతి కార్యకర్తకు పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి తెలియజేసేందంటే ప్రతి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ గుండెలు పెట్టి చూసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రాజకీయంగా పేద ప్రజలకు పనిచేయాలనుకుంటారో ప్రతి కార్యకర్త అవకాశం వస్తుంది కనుక మనం ప్రతి పేద తలుపును తట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పని తెలియజేస్తూ ఈ జన్మదినానికి వచ్చినటువంటి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్మల్ జిల్లా బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కాలనీలలో రోడ్లపై వరద నీరు పారుతుంది. ఇళ్ల బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. రవీంద్రపూర్, మైలాపూర్ కాలనీలో వరద నీరు భారీగా చేరుకుంది. ఇంకో 24 గంటలు వర్షం కురిస్తే ఇళ్లలోకి నీళ్లు చేరే అవకాశం ఉందని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వరదలతో ఖమ్మం, సూర్యాపేట అతలాకుతలమయ్యింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుండి గోదావరి నదిలోకి నిరంతరంగా వరద నీరు కొనసాగుతుంది. కీర్గుల్ బి, కీర్గుల్ కే, ఓనికౌట, టాక్లీ ప్రాంతాల్లో పంట పొలాలకి వర్షం నీరు చేరింది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సాయంత్రం దాకా పడితే వీళ్ళు నిండిపోతాయి ఏమన్నా. పూలు నగులుతుంది ఇది. ఆడనే అడుగుతున్నా ఆమె. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపకుడిపై కేసును ఉపసంహరించుకోవాలి. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన. సంక్షేమ పథకాలు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా రైతులకు. కిసాన్ పరివార ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గజ్జల విఘ్నేష్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే ధరల పెరుగుదల. బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్. మెగా జాబ్ మేళను వినియోగించుకోండి. ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.